తెలుగు. జుమ్మా మసీద్ ఒక వక్బోర్డు ప్రాపర్టీ 13.5 ఎకరా మొన్న చూస్తూనే ఉన్నాం. గతం నుంచి శంకుస్థాపన చేసాం. మళ్ళీ కొన్ని రోజులు పని ఆగింది. అయినా చెప్పేవాళ్ళు చాలామంది రకరకాలు చెప్తుంటారు, ఇది జరగద్దా కాదా అనేది. ఇవన్నీ కాకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఇది మన వక్బోర్డు స్థలం, మన ముస్లిమ్స్ అందరిది కాబట్టి అందరూ కలిసిమెలిసి చేసుకోవాలా. ఏమైనా తప్పులున్నా వాళ్ళు వచ్చి మాకు సలహాలు ఇవ్వండి, అందరూ కలిసి చేసుకుందాం. మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నాం కాబట్టి అందరి హక్కు. ఈరోజు ఈ పార్టీలో ఉంటాం, రేపు ఇంకో పార్టీలో, అది కాదు సమస్య. మన ముస్లిమ్స్ ఒక హక్కు కాబట్టి అందరూ కలిసిమెలిసి చేసుకుని ఈ ఇంటర్నేషనల్ స్కూల్ని తొందరలు చేసుకుని అడ్మిషన్లు ప్రారంభించుకుంటామని చెప్పి అందరిని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు చాలా మంచి రోజు. అనేక సంవత్సరాలుగా ఎంతోమంది మైనార్టీ నాయకులు ఈ 13.5 ఎకరాలను కాపాడుకోవడానికి అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి భూ కబ్జాలు జరగకుండా, ఎవరి అన్యాక్రాంతం జరగకుండా కాపాడబట్టే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారి ప్రత్యేక చొరవతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో దాదాపు 20 కోట్ల పైగా సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర మంత్రి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడం. దీని ముఖ్య ఉద్దేశం మైనారిటీ సామాజిక వర్గం ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ఆ బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలి, ఆర్థికంగా లోటున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా చదువుకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఏదైతే ప్లాన్ చేశారో దానికి రాష్ట్ర మంత్రి నారాయణ గారు పూర్తి సహకరించి సిఎస్ఆర్ ఫండ్ 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిన సందర్భంలో ఇటువంటి ఒక స్కూల్ పెడుతున్నారు. దానివల్ల వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక అభినందిస్తూ, చిన్న పొరపాట్లు ఎవరు జరిగినా దీన్ని అందరం కలిసి కమ్యూనిటీ పెద్దలు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఉండేటువంటి నాయకులు కానీ వ్యక్తులు కానీ కడుతున్నది కూటమి ప్రభుత్వమైన నారాయణ గారి నేతృత్వంలో మరి ఒక రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సహకారంతో అందరం కలిసికట్టుగా ఈ ప్రోగ్రాము, ఈ సబ్జెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది విషయం తెలియకుండా రకరకాలుగా చెప్పారు, స్టార్ట్ చేశారు, పని ఆగిపోయింది, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, ఇది మనందరి బిడ్డల కోసం, ముఖ్యంగా ఇక్కడ పేద బిడ్డల కోసం ఇక్కడ కనివిని వెరుగుని విధంగా ఒక ఇంటర్నేషనల్ స్కూలు స్టార్ట్ అవుతుంది. తొందరగా పూర్తి కూడా అవుతుంది. చాలామంది కుళ్ళుకొని ఎప్పుడు వాళ్ళు చేసేది లేదు, ఏం లేదు, ఊరికనే మాటలు చెప్తూ ఉంటారు. ఇక్కడ చేస్తూ ఉంటే రకరకాల పుకాలు పుట్టిస్తున్నారు. వీలైతే మంచి సలహాలు ఇవ్వండి, మీరు కూడా సహకరించండి, పనిలో చూడండి, తప్పులు ఉంటే చెప్పండి. కానీ అనవసరంగా రాళ్ళు ఇసడం బాగా అలవాటైపోయింది. అవన్నీ తగ్గించుకుంటే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. తొందరలో స్కూల్ స్టార్ట్ అవుతుంది. జామియా మసీద్ సంబంధించిన 13 ఎకరాల 33 సెంటి దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సహకారంతో ఈరోజు మన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ సూచన మేరకు మన ప్రియమైన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు సలహాలతో ఏదైతే ఈరోజు అతి వేగంగా పనులు జరగటం స్టార్ట్ అయింది. దేనికంటే మన పేద పిల్లకాయలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రతి వారికి ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది. కొందరైతే ఈ పని జరగదు, వీళ్ళు అట్టే చెప్పుకుంటున్నాని చివాకాలు చేయడం జరిగింది. వాళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను, అయ్యా మీరు మంచి సలహాలు ఇవ్వండి. దేనికంటే ఈరోజు మనం అతి వేగంగా పని కూడా స్టార్ట్ చేశాము. మన అబ్దుల్ అజీజ్ గారు వచ్చారు, అదేవిధంగా మత పెద్దోళ్ళు, మన పార్టీ వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమంలో వచ్చి ఈ పని చేయడం చూసి చాలా సంతోషమయ్యారు. మేము కూడా దాని గురించి మేము అంగీకరిస్తున్నాము. ఎలాంటి మీరు సూచనలు చేసుకోబాకండి. ప్రతిపక్షాల గురికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మొత్తం ఆంధ్రాలో జరుగుతుంది. దానికోసంగా మేము ఈ కాలేజ్కి మేము ఆహ్వానం ఇస్తున్నాము. మేమందరము దానికి ఈ స్కూలు తొందరగా కట్టిస్తే మన పిల్లకాయలకి, రాబోయే తరాల పిల్లకాయలకి భవిష్యత్తు బాగుపడుతుందని మేము ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాము.
మేము లీడర్లకి అందరికీ మేము సలాంను ధన్యవాదాలు తెలుపుకుంటాం. అస్సలాము అలైకుం. మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.